ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇన్‌స్టాగ్రామ్ పరిచయం కాస్త స్నేహంగా మారింది. ఆ తర్వాత ప్రేమగా మారింది. ఆ తర్వాత వివాహానికి దారితీసింది. వివాహం తర్వాత కొన్ని రోజుల పాటు బాగున్నటువంటి ఆ జంట ఒక్కసారిగా మరణానికి పాల్పడ్డారు. అయితే విశాఖపట్నానికి చెందినటువంటి పద్మ, ఈమెకి 40 సంవత్సరాలు. అయితే భర్త, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సంతోషంగా ఉన్నటువంటి వీళ్ళ జీవితంలో ఒక వ్యక్తి ఎంటర్ అయ్యాడు. అయితే శ్రీకాళహస్తికి చెందినటువంటి సురేష్ స్థానికంగా ఉన్నటువంటి ఒక టెక్నీషియన్గా పనిచేస్తూ ఉన్నాడు. అయితే వీరిరువురి మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైనటువంటి నేపథ్యంలోనే అది కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు ఎవరిని వదులుకునేటువంటి పరిస్థితుల్లో పద్మ విశాఖపట్నం నుంచి సురేష్ దగ్గరికి చేరుకునింది. అయితే కొన్ని రోజుల పాటు సురేష్ దగ్గర ఉన్నటువంటి పద్మ కుటుంబ సభ్యులు అనేక సందర్భాల్లో నచ్చచెప్పి ఆమెను తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళినటువంటి నేపథ్యంలోనే కొన్ని రోజులకే మళ్ళీ సురేష్ వద్దకి పద్మ వచ్చేసింది. రావడంతో ఇక పద్మ కుటుంబ సభ్యులు కంప్లీట్గా వదిలిపెట్టేశారు. ఇక ఇద్దరు కూడా వివాహం చేసుకున్నటువంటి నేపథ్యంలోనే సురేష్ తల్లిదండ్రులు పూర్తిగా అభ్యంతరం చెప్పారు. సురేష్కి 25 వయసు, పద్మకి 40 సంవత్సరాలు. ఒక పెళ్ళైనటువంటి మహిళతో నీకు సంబంధం ఏంటి అనేటువంటి వివాదం కూడా వాళ్ళ కుటుంబంలో నడిచింది. సో అటు తర్వాత సురేష్ వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా వదిలేసి శ్రీకాళహస్తిలోని కైలాసగిరి కాలనీలో ఒక వేరు కాపురం పెట్టారు. అయితే పద్మ, సురేష్ ఇద్దరు కూడా బాగానే ఉన్నప్పటికీ ఒకానొక సందర్భంలో వాళ్ళిద్దరి మధ్య కొన్ని విభేదాలు ఏర్పడ్డాయి. అయితే ఇంట్లో జరుగుతున్నటువంటి చిన్న చిన్న సమస్యల కారణంగా ఏదైతే పద్మ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఆ ఉరివేసుకున్నటువంటి పద్మను చూసి తట్టుకోలేనటువంటి సురేష్ ఒక్కసారిగా కూడా కుప్పకూలిపోయాడు. దీంతో తాను కూడా చనిపోవాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఆయన కూడా విషం తాగి మరణానికి పాల్పడ్డారు. అయితే వీరిరువురు కూడా చనిపోయినటువంటి విషయాన్ని చాలా రోజుల పాటు తెలియనటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా అక్కడ ఇంట్లో నుంచి దుర్వాసన రావడం, స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఒక్కసారిగా అక్కడ చూస్తే ఇద్దరు కూడా విగత జీవులుగా పడిపోయి ఉన్నారు. అయితే ఈ కేసు ప్రస్తుతం శ్రీకాళహస్తి వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. పద్మ కుటుంబ సభ్యులు బోరుమని వెలిపిస్తున్నారు. అనేక సందర్భాల్లో చెప్తూనే వచ్చాము, అయినా ఆమె మాట వినకుండా తన ప్రియుడు వెంటే వెళ్ళిపోయింది. అయితే ఇద్దరు బాగుంటారు, ఇంకా వదిలేద్దాం అనుకున్నటువంటి సమయంలో ఇటువంటి మరణ వార్త వస్తుందని మేము ఎన్నడూ కూడా అనుకోలేదు. అయితే ఇరువురు చనిపోయినటువంటి నేపథ్యంలోనే శ్రీకాళహస్తిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాగున్నటువంటి జంట ఈ రకంగా చనిపోవడము, అది కూడా పద్మ దాదాపు ఒక కొడుకు, ఒక కూతురుంది. కొడుకు ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి మెడికల్ రెఫరర్గా పనిచేస్తూ ఉన్నాడు. కూతురు డిగ్రీ చదువుతోంది. సో అంత వయసు ఉన్నటువంటి పిల్లల్ని పెట్టుకొని మరో వ్యక్తితో, అది కూడా అతి చిన్న వయసు ఉన్నటువంటి వ్యక్తితో ఇలా అక్రమ సంబంధం పెట్టుకోవడం, అటు తర్వాత భర్త ఉన్నాడనేటువంటి ఆలోచన కూడా మర్చిపోయి తనతో వివాహానికి సిద్ధమవడం, వివాహం చేసుకున్న తర్వాత ఇలా చిన్న మనస్పర్ధలకే వాళ్ళు ఇలా మరణానికి పాల్పడడం పట్ల ఒకంత ఆందోళన చెందుతున్నారు. సో ఈ కేసు సంచలనంగా మారడంతో ఏదైతే ఇద్దరి మృతదేహాలను కూడా శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పోస్ట్మార్టం నిమిత్తం అక్కడ ప్రక్రియ జరుగుతోందని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో ఏమైనా కుట్రకోణం ఏదైనా దాగి ఉందా అనే దానిపైన కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఏదైనా మనస్పర్ధల కారణంగా వీళ్ళు ఇరువురిని ఎవరైనా హత్య చేశారా, లేకపోతే సురేష్ పద్మని ఏదైనా హత్య చేసి తాను కూడా చనిపోయాడని అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పద్మకు సంబంధించినటువంటి భర్త, ఇద్దరు పిల్లలకి పోలీసులు సమాచారం ఇవ్వడంతో ప్రస్తుతం శ్రీకాళహస్తికి చేరుకుంటున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని వాళ్ళకి అప్పచెప్పేటువంటి అవకాశం ఉంటుంది. అయితే సురేష్ మృతదేహాన్ని మాత్రం కుటుంబ సభ్యులకి అప్పచెప్పేటువంటి అవకాశం ఉంటుంది. అయితే సురేష్ తల్లిదండ్రులు మాత్రం తల్లడిల్లిపోతున్నారు. కొడుకుని ఎంతో అల్లారి ముద్దుగా పెంచుకున్నాము,
పెళ్లి చేసి మంచి భవిష్యత్తుని ఇవ్వాలనుకున్నప్పుడు ఇలా పద్మ అనేటువంటి మహిళ ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యి తన జీవితం మొత్తం కూడా సర్వనాశనం చేసింది. అయితే ఆమె పెళ్లి చేసుకోవడమే కాకుండా ఇలా ఆమె చనిపోవడము, ఆ తర్వాత దాన్ని తట్టుకోలేక తన కొడుకు కూడా చనిపోయాడంటూ కూడా తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నటువంటి నేపథ్యంలోనే చూపరులను ఎంతో ఆవేదనకు గురి చేస్తుంది. శ్రీకాళహస్తి పట్టణ సమీపంలోని కైలాసగిరి ప్రాంతంలో సురేష్ అనే 30 ఏళ్ల యువకుడు 40 ఏళ్లకు సంబంధించినటువంటి పద్మ వైజాగ్ ఆమెకి ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయింది. ఈ పరిచయం కాస్త దగ్గర సంబంధాలకు దారితీసింది. గత నవంబర్లో ఆమె ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫ్యామిలీని వదిలిపెట్టేసేసి ఇక్కడే ఇతనితోనే నివాసం ఉంటుంది. చిన్న మనస్పర్ధల కారణంగా ఇంట్లో ఉన్నటువంటి భార్యాభర్త చిన్న భోజన విషయం దగ్గర గొడవ పడేసేసి వాళ్ళు తిట్టుకోవడం జరిగింది. దానివల్ల ఆమె సూసైడ్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఇతను కూడా నేను లవ్ చేసిన ఆమె ఎందుకు అనే విధంగా నెక్స్ట్ రోజు కూడా అదే గదిలోనే సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగింది. దీని మీద ఇద్దరి కేసు నమోదు చేశాము. తిరుపతి పోస్ట్ మార్టం నిర్వహించేసి తగిన దర్యాప్తు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరుగుతుంది. మాకు 1 year నుంచి ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఉందని చెప్పారు. అయితే లాస్ట్ ఇయర్ 20 నవంబర్లోని ఇక్కడికి వచ్చారన్న, మాకు చేయకుండా. అయితే మేము పోలీసుల ద్వారా కనిపెట్టి ఇక్కడ ఉన్నదని తెలుసుకుంటే ఇక్కడికి వచ్చి ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. పోలీసుల ద్వారా సెటిల్మెంట్ చేసుకుని మళ్ళీ మా ఇంటికి మా అమ్మని తీసుకుని వెళ్ళిపోయాం. తర్వాత ఒక వారం తర్వాత మాకు చిన్న లెటర్ రాశారు, నన్ను ఎతకండి అనేసి. ఇక్కడ నాకు ఇష్టం లేదనేసి లెటర్ రాసి మళ్ళీ ఇక్కడికి వచ్చారు. సరే ఇంకా ఆవిడకి ఇష్టం లేనప్పుడు ఎందుకని మేము నెతకలేదు. అయితే నిన్న 11కి 11:30కి పోలీసులు ఫోన్ చేశారు, మీ అమ్మగారు హ్యాంగ్ చేసుకున్నారు అనేసి. ఇక్కడికి వచ్చి వస్తే అబ్బాయి కూడా పాయిజన్ తాగేసి చనిపోయారని చెప్తున్నారు. ఏమైందనేది మనకు కూడా తెలియదు, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందాక. దానికోసం వెయిట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఇచ్చామన్నా, అదే లాస్ట్ టైం చెప్పాను కదా నవంబర్లో, అప్పుడు వచ్చినప్పుడే ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చారు. నెక్స్ట్ టైం ఇలాగ అవ్వకూడదు, ఎలాగ అయ్యిందనేసి పోలీసులు ఇచ్చారు. కానీ వీళ్ళిద్దరు ఆల్రెడీ ఫిక్స్ అయినట్టు ఉన్నారు. మళ్ళీ ఇక్కడికి వస్తుంది ఆవిడ కూడా. కానీ మరి ఇప్పుడు ఏమో ఇలా జరిగింది. 7 months అవుతుంది అంతే కలుసుకొని.